దేవుని మాటలు అనేవి లేకపోతే, ఆ మాటలు అనేవి హృదయంలో ఉండకపోతే ఈ రోజుకి నేను ఇక్కడలా ఉండేవాడిని కాదండి. ఎందుకంటే ఆ దేవుని మాటలు ఉండడం వలన తప్పుడు ఆలోచనలకు అదొక కంచెలా ఉంటుంది, తప్పుడు చూపులకు ఆ వాక్యం ఒక కంచెలా ఉంటుంది, తప్పు చేస్తామన్నా ఒక గోడలా అడ్డుపడుతుంది. ఏదైనా పొరపాటైనా ఆలోచించాలన్నా సరే వాక్యము ఒక అడ్డుకుంటుంది, దాన్ని ఆలోచనను అడ్డుకుంటుంది. వాక్యము అంత గొప్ప దేవుని పిల్లలు. మరి ఈ వాక్యము ఎంత గొప్పది మనము ఆలోచించగలిగితే, పడిపోయిన జీవితాలను నిలబెట్టేది, కూలిపోయిన జీవితాలను నిలబెట్టేది, ధైర్యాన్ని కోల్పోయిన జీవితాలను నిలబెట్టేది వాక్యం. ఆ వాక్యం ఈరోజు మనందరం ధ్యానించబోతున్నాం, ఆ మాటలను ధ్యానించబోతున్నాం. దేవుని పిల్లలారా, దేవుడు మనిషికి తన లక్షణాల అర్థం కావాలని, తన దైవత్వం అర్థం కావాలని, తన నిత్యశక్తి అర్థం కావాలని ఈరోజు రకరకాలుగా దేవుడు ఎన్నో విషయాల్లో మనకు బోధిస్తూనే ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు కష్టంలో బోధన ఒకలా ఉంటుంది, లాభాల్లో బోధన ఒకలా ఉంటుంది, సమస్యల్లో, పరిస్థితుల్లో, శ్రమలలో ఏదో ఒక రకంగా బోధిస్తూనే ఉన్నాడు దేవుడు. మనకు బోధ చేయకుండా ఆయన చాటుగా ఉండేవాడు కాదు, మనకు చెప్పకుండా మరుగుగా ఉండేవాడు కాదు. ఆయన ప్రతి విషయాన్ని చాలా చక్కగా చెప్తుంటాడు. కానీ విషయం ఏంటంటే అర్థం కావట్లేదు మనకు. అది విషయం. మనకేమవట్లేదు, అర్థం కావట్లేదు. సార్, నాకు బైబిల్ చదవడం రాదు, మరి నేను ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే, నీకు చదువు రాకపోతే బైబిల్ చదవకపోయినా దేవుణ్ణి తెలుసుకోగలవు. చెబితే తెలుసుకోలేమా? ఎవరైనా చదివి చెబితే మనం తెలుసుకోగలం కదా. ఒక లెటర్ వస్తుంది మీ బాబు దగ్గర నుండి, ఆ లెటర్ నీకు చదవడమో రాదు. రానప్పుడు అప్పుడు ఏం చేస్తావు? ఎవరి దగ్గరకు వెళ్ళి చదివించి తెలుసుకుంటావు. అంటే చదవకపోయినా మరొకరి ద్వారా మనము తెలుసుకోవచ్చు. సార్, వాళ్ళు చెప్పినవి కూడా మాకు అర్థం అవ్వట్లేదు సార్ అని అంటే, మనుషులు చెప్పకముందే, బైబిల్ రాకముందే, ప్రవక్తలు లేకముందే, అపోస్తులు లేకముందే దేవుడు తన ఉనికిని బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు? ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అని అంటే, ప్రకృతి ద్వారా. దేని ద్వారా? ప్రకృతి ద్వారా. ఈ బైబిల్ లేనప్పుడు, ప్రవక్తలు లేనప్పుడు, అసలు ఎవరు లేనప్పుడు దేవుడు మనుషులు పుట్టకముందే మనుషులకి నేర్పించే జ్ఞానం, తన లక్షణాలను ప్రకృతిలో ఉంచాడు. ఆ ప్రకృతిలో మనం ఏది తీసినా అది ఖచ్చితంగా దేవుడి గురించి చెప్తుంది, ఆయన లక్షణాల గురించి చెప్తుంది, ఆయన గుణాల గురించి మనకు చెబుతుంది. ప్రకృతిలో మీరు ఏది కదిలించినా. అందుకే బైబిల్లో కూడా ప్రకృతిని తీసుకునే బైబిల్ బోధ ఉంటుంది ఎక్కువ. ప్రకృతిని తీసుకునే బైబిల్ బోధ ఉంటుంది. ఎలా సార్ మేము అర్థం చేసుకోవాలంటే, ఎలా సార్ మేము అర్థం చేసుకోవాలి? రోమపత్రిక 1:20 చెప్పే మాట, ఆయన దైవత్వమును ఆయన నిత్యశక్తియు సృష్టింపబడిన వస్తువుల చేత. సృష్టింపబడిన వస్తువులంటే 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రికలో ఉంటుంది. సృష్టింపబడిన వస్తువులు ఏంటో వస్తువులు? 15వ అధ్యాయము 40వ వచనం, మరియు ఆకాశ వస్తు రూపంలో కలవు, భూ వస్తు రూపంలో కలవు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు. ఏటా వస్తువులు అంటున్నాడు? సూర్యుడు, చంద్రుడు,
నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఏమంటారంటే వస్తువులు. ఈ వస్తువులు మనం ఆలోచిస్తుంట దేవుడు మనకు అర్థమైపోతాడంటండి. అంటే మనిషి బోధించే అవసరం లేదు, బోధించే అవసరం లేదు, బోధించకపోయినా అర్థమవుతాడు. ఎప్పుడు నువ్వు ఆలోచించేటప్పుడు. దేవుడు బైబిల్లో ఎంత చక్కని మాటలు కొన్ని రాయించడు చూద్దామంటే యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతాం. దాని పిల్లలు యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఏముంది అక్కడ? యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించము. ఏంటి? దేన్ని విచారించమంటున్నాడు? మృగములు. దానిని విచారించావంటే, విచారణ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకోవడం, దాని గురించి తెలుసుకోవడం, అది తయారయ్యే విధానం, అది ఏమి తినే విధానం, దాని బ్రతుకు విధానం, ఇవన్నీ కూడా విచారణ చేసి తెలుసుకోవచ్చు. ఏమన్నాడు? మృగమును విచారించును, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. దాని గురించి ఆలోచించు. ఆకాశ పక్షుల గురించి ఆలోచించు, మృగముల గురించి ఆలోచించు, అవి చెబుతాయి. ఆకాశ పక్షులు చూస్తే మనకేమనిపిస్తాయి? పిసికి తినేయాలనిపిస్తుంటాయి కదా, అంతే కదండి. ఏం చేయాలనిపిస్తుంది? మంచి పావురం, మంచి కొంగలు తింటుంటారు చూసావా? అవి చూసిన వెంటనే మనకే మసాలా పెట్టాలనిపిస్తుంది, చక్కని కూర వండుకోవాలనిపిస్తుంది. కానీ నడత, ఆ నడిచి అది వెళ్ళే విధానం, ఆ తినే విధానం, ఆ డిజైనింగ్, ఆ రంగు, ఆ కలరు, నువ్వు ఒక్కసారి విచారించు. భూమి గురించి ధ్యానించిన లేదా నీకు బోధించును. భూమి బోధిస్తుందా? బోధిస్తుంది. ఎప్పుడు? నువ్వు ధ్యానిస్తే. భూమిలో వచ్చిందంతా తినడం అలవాటు అయిపోయాం మనం. భూమిలో వచ్చినదంతా తినడానికి అలవాటు అయిపోయామే తప్ప భూమి ఇంకేమిస్తుందా భూమి అని సంవత్సరానికి పంటలు వేసుకొని తింటున్నావు తప్ప అసలు ఈ భూమి గురించి అసలు మేము విత్తనం వేయడం ఏంటి, అది నాకు పంట ఇవ్వడం ఏంటి, ఆ పంట అయినా సరే నేను ఒక్క విత్తనం వేస్తే అది ఎక్కువ పంట ఎలాగ ఇవ్వగలుగుతుంది, దాని రొమ్మ ఏంటి, కొమ్మ ఏంటి, దాని రంగు ఏంటి, దాని రుచి ఏంటి, అవన్నీ నువ్వు ధ్యానించాలి. నువ్వు ధ్యానించే పని అయితే లేదు. నీకు ఎప్పుడేం పని ఉంది? భూమి ఇస్తుంది తింటాను, భూమి ఇస్తే తింటాను. మామిడిపళ్ళ కాలం వచ్చింది, ఎలా తినాలనే ఆలోచిస్తాం. పనసపళ్ళ కాలం వస్తుంది, ఏ పండు బాగుంటుంది, ఏ కజ్జ బాగుంటుంది, ఏ కొబ్బరికాయ మొక్కలా ఉండాలని ఆలోచిస్తుంటాం. పళ్ళును ఎలా కోసుకొని తినాలో తెలుసుకున్నాం, కానీ ఆ పళ్ళు తొనలు చూడు అంత బాగున్నాయి, దానికి ఏంటి అంత డిజైనింగ్, ఆ కలర్ ఏంటి, బయట పచ్చ ఏంటి, లోను పసుపు ఏంటి, ఆ బంగారం కలర్ ఏంటి, ఆ రుచి ఏంటి, ఆ తీపి ఏంటి, ఈ పండు ఇంత తీగుంటుంది, ఆ పండు అలాగుంది, ఆ పండు అలాగుందని ధ్యానిస్తేనే అవి మనకు అర్థమవుతాయి, దాని బోధ ఏంటో మనకు అర్థమవుతాయి. కానీ ఇదిగో మామిడిపళ్ళ కాలం వచ్చింది తినే, పనసపళ్ళ కాలం వచ్చింది తినే, కవ్వళ్ళ కాలం వచ్చింది తినే, కోనె వచ్చింది తినే, దానకర్తలు వచ్చే తినే, ఇలా నువ్వు వచ్చినవన్నీ తినడానికి అలవాటు అయిపోతే నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో అవి నీకు పాఠాలు నేర్పించినా నువ్వు మాత్రం నేర్చుకునే స్థితిలో ఉండవు. భూమిని ధ్యానించు, అది నీకు బోధించును. సముద్రములోని చేపలు నీకు వివరించును. నువ్వు ఎప్పుడు సముద్రంలో చేపలు వస్తే ఏం చేస్తావు? ఫ్రై చేస్తావు. ఏంటి? చిన్న చేపలు వద్దండి, పెద్ద పెద్ద ముక్క చేపలు కావాలంటావు. ఆ ముక్కలను చక్కగా కొయ్యాలి, అది చక్కగా కడగాలి, చక్కగా నూనెలో పొయ్యాలి, చక్కగా ముద్ద మీద ముద్ద పెట్టి తినాలి. కానీ అది నాకు ఏం బోధిస్తుందా అనే విషయం ఎవరు ఆలోచించరు. అరే ఆ చేప సముద్రంలో ఉన్న ఆ చేప చప్పదనం ఎలా వచ్చింది, ఆ రుచి ఎలా వచ్చింది, దాని మీద రంగు ఏంటి, దాని రుచి ఏంటి, దాని తినే విధానం ఏంటి, దానికి ఆహారం ఎవడేస్తున్నాడు, ఇంత పెద్దది ఎలాగైపోయింది ఆలోచించే పరిస్థితులు ఉన్నారా? సముద్రములో అంటే ఏమంటున్నాడు? సముద్రంలో చేపలు నీకు దాన్ని వివరించును. ఒరేయ్, వీటన్నిటిని బట్టి యోచించిన ఎడల యెహోవా హస్తము వాటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడెవడు అన్నాడు. అంటే దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే, ఆయన లక్షణాల గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఒక్కసారి ప్రకృతిని ఏం చేయమంటున్నాడు? ధ్యానించమంటున్నాడు. సముద్రంలో మన కోసం ఉపయోగించుకుంటున్నాం, కానీ దీని వలన దేవుడు నేర్పించే పాఠాలు మాత్రం మనకు
రావట్లేదు. యేసుప్రభు కూడా ఏమన్నాడో తెలుసండి? యేసుప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఎందుకు చూడమన్నాడు? తినడానికా? ఆకాశ పక్షులు చూడంటే తినడానికా? కాదు. వాడు దుక్కు చూసిన ఒక్కసారి నేర్చుకో. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంతకంటే గొప్పవారయ్యా మీరు, మిమ్మల్ని ఎందుకు పోయించడు? అంటే ఆకాశ పక్షులు ఇప్పుడు ఎందుకు చూడమంటున్నాడు? ఆలోచించండి అంటున్నాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళుము. చీమ ఎంత ఉంటుంది, మనిషి ఎంత ఉంటాడండి? మనిషి పెద్దడు, చీమ పెద్ద? మనిషినే. మనిషి పెద్దడు. కానీ ఎక్కడికి నేర్చుకోవడానికి వెళ్ళాలంట? చీమల వద్దకు వెళ్ళాలంట. చీమల వద్దకు మనిషికి వెళ్ళమంట. చూడండి, మనిషికి ఏం లేదు, జ్ఞానం లేదు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతల కనిపెట్టి జ్ఞానము నేర్చుకొనుమని సామెతలు 6:6లో చెప్పిన మాట ఇది. అంటే మనిషిని ఎక్కడికి వెళ్ళమంటాడు? చీమ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే సోమరి ఎప్పుడేం చేయడు? పని చేయడు. కానీ చీమ ఎప్పుడేం చేస్తుంది? ఏంటి మీరు ఎప్పుడైనా చీమ ఎక్కడైనా పడుకుంటూ పోయిందండి అని చెప్తారా? చీమ గురించి మీరు ఎప్పుడు చూడండి, రన్నింగ్లోనే ఉంటుంది. దాని ఎప్పుడు కూడా నాన్ స్టాప్. ఎప్పుడు మీరు గోడ మీద చూడండి, నడుస్తూనే ఉంటుంది. భూమి మీద చూడండి, నడుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు చూసినా అది ఖాళీగా ఉండదండి. మనలాగా రెస్ట్. మధ్యాహ్నం అయితే నిద్ర, రాత్రిలో అయితే నిద్ర, ఉదయం అయితే నిద్ర. ఏంటి మనకి బోల్డన్ ఉన్నాయి కదండి రెస్ట్లు. టైం పాస్, పేకాట, టైం పాస్, సినిమా, టైం పాస్. మనం ఇలా టైం పాస్లు చేస్తుంటాం. చీమ ఎక్కడ కూడా ఏం చేయొచ్చు చెప్పండి? అస్సలు టైం పాస్ చేయదు. మీరు ఎప్పుడు చీమలు చూడండి, మీరు ఏ టైంలో చీమలు చూడండి, అది ఎక్కడ కూడా అమ్మయ్య రెస్ట్ తీసుకుంటాను ఆయన గుణమే దానికి ఉంటుందండి. ఎప్పుడు కూడా రన్నింగ్ 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 రన్నింగ్. అంటే ఈ లోకములో బాగా పనిచేసేది ఏదైనా ఉందంటే అది చీమని చెప్పొచ్చండి. చీమ. మనిషి మెదడు ఎంత ఉన్నా చీమ మెదడు అబ్బో దాని మెదడు మనం చెప్పలేము, అంత చిన్నది అది. అంత చిన్న మెదడున్న మాత్రం దానికి ఏం లేదు చెప్పండి? సోమరతనము లేదు. చెప్తున్నాడు దేవుడు, చీమకి సోమరతనం లేదు అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళావంటే నీకు పని ఎలా చేయాలో నేర్పిస్తుంది. నీకు పని ఎలా చేయాలో నేర్పిస్తుంది. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రకృతి దగ్గర ఏముందంటే దైవ జ్ఞానం ఉన్నది. ఒకవేళ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు బైబిల్ చదవట్లేదండి, ఓకే, ఎవరో చెప్పింది వినట్లేదు, ఎప్పుడు వినకు. ప్రకృతి ఉంది కదా, దాని దగ్గర చక్కగా నువ్వు నేర్చుకోవచ్చు. దేవుని పిల్లలరా, దేవుడు కూడా ప్రకృతిలో అనంత జ్ఞానం పెట్టాడండి. అనంత జ్ఞానం పెట్టాడు. అనంత జ్ఞానం. అది ఒకసారి మనము తెలుసుకోవాలని పరిశీలించి పరిశోధిస్తామంటే ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి చేమ, ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా మనకు దైవ పాఠాలను చక్కగా నేర్పిస్తుంది. కానీ నేర్చుకునే లక్షణాలే మనకు లేవు. దేవుని వాక్యం వినడం అంటే సోమర్తనం ఉండడం అనేది మనకు అర్థమైపోయింది. ఏంటి? భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. సోమర్తనం. చర్చికి వెళ్ళాలంటే సోమర్తనం, వాక్యం వినాలంటే సోమర్తనం, తినాలంటే సోమర్తనం ఉండదు. ఇంకా అక్కడ భోజీకి వెళ్ళామంటే ఎలా ఉంటుందండి? పర్వాలేదులే కొద్దిగా తినేసి వెళ్ళిపోతానంటావా? దేవుని పిల్లలారా, దేవుడు ప్రకృతి ద్వారా ఎంత చక్కని పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు చూడండి, ఎంత చక్కని లెసన్స్. ఇంకో దాని గురించి కూడా యేసుప్రభువు చెప్తున్నారండి. మత్తయి సువార్తలో 6:28 మత్తయి సువార్త 6:28 చెప్తున్న మాట చూడండి. వస్త్రములు గూర్చి అడవి పువ్వులను విచారించుడి, ఆలోచించుడి. ఆలోచించండి రా బాబు, ఏటి ఆలోచించరా? అవి కష్టపడేవరా నాయన? అవి నీలాగే పని చేయు.
దేవుని పిల్లలారా, నిజంగా అడవిలో పువ్వులు ఎలా ఉంటాయండి, ఎంత ఆహ్లాదం ఉంటుంది. మీకు ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి మీరు పువ్వులు, గులాబీ పువ్వులు తోట చూసారంటే మీకు ఎలా ఉంటుందండి చెప్పండి? మనసు లేచినట్టుగా ఉంటుందా? ఆ గులాబీ పువ్వులు ఎన్ని రకాలు ఉంటాయి? పసుపు, ఎరుపు, ఏంటి, తెలుపు. నిజంగా ఆ పువ్వులని మనం చూస్తుంటే ఎలా ఉంటుందంటే మనసు అంతా ఏమైపోద్ది, నిండిపోద్దండి. అప్పుడప్పుడు మనకు ఎలాగా ఇంటి దగ్గర ప్రశాంతత ఉండదు కనుక టూర్ అనుకొని ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. ఏం చూడడానికి? ప్రకృతి చూడడానికి. ఆ ప్రకృతి చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పార్కులు ఉంటాయి. ఆ పార్కుల్లో అక్కడక్కడ ఏముంటాయి? పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు చూస్తున్నప్పుడు ఆహా ఎంత బాగుంటుంది అంటామా లేదండి? ఈ గడ్డి పువ్వులు ఒక్కొక్క దగ్గర ఉంటే ఆ గడ్డి పువ్వుల్లో ఎన్ని రకాల పువ్వులు ఉంటాయండి అందులో. అవన్నీ చూస్తుంటే అబ్బబ్బబ్బా ఇది మా ఇంటికాడ ఉంటే ఎంత బాగుంది అనుకుంటాం లేదా? అందుకే పువ్వులు ఎలాగ తేలేం కనుక ప్లాస్టిక్ పువ్వులు తెచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటాం? మన ఇంట్లో పెట్టుకుంటాం. పువ్వులు చూస్తే ఒక రకమైన ఫీలింగ్, పువ్వుని చూస్తే ఒక రకమైన ఆహ్లాదం, పువ్వుని చూస్తే ఒక రకమైన సంతోషం, అంతేనా? దాని స్వరూపం ఏంటి, దాని అందం ఏంటి? యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 11వ వచనంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో పువ్వు గురించి చెప్తుంటాడండి. ఏంటి? సూర్యుడు చదివారా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టి గడ్డి ఏమైపోతుందండి? మార్చి వెయ్యగా. రాజశ్రమ ఏటైపోద్ది? ఏమవుద్ది? సూర్యుడు వచ్చి వడగాలు కొట్టగా గడ్డి ఏమవుతుందంట? ఓడిపోద్దంట. దాని పువ్వు అంట రాలిపోద్దంట. దాని స్వరూపము, పదాలు చూడండి, వర్ణించంటే లేదు. దాని స్వరూపము సౌందర్యము నశించిపోవాలి. ఏంటి? గడ్డి పువ్వు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి? ఉదయం వరకు నుండి సాయంత్రం వరకే ఉంటుంది. ఆ ఉదయము నుండి సాయంత్రం వరకు ఉన్న ఆ పువ్వు స్వరూపము, ఆ పువ్వు సౌందర్యము, ఆ పువ్వు సువాసనలు చూడండి. మన దగ్గర మల్లెపూలు ఉన్నాయా? దాని వాసనలు చూడండి ఎలా ఉంటాయి. కేవలం అది మీ ఒక్క దగ్గర ఉండదు. ఆ వాసన ఎక్కడ ఉంటుంది? పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, ఆ ఇంటోళ్ళకి, ఆ దుకాణాలకి అందరికి వెళ్ళిపోద్ది. ఏంటది? వాసన, సువాసన, అంతేనా? ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయిన దానికి ఇంత చక్కని స్వరూపము, ఇంత చక్కని అందము, అంత చక్కని సువాసన ఏటండి అంటే బ్రతికితే ఒకరోజైనా సరే ఎలా బ్రతకాలనుకుంటుంది? స్వరూపము, స్వగస్సు, సువాసనలతో బ్రతకాలనుకుంటుంది. అది కూడా జీవితమే. దాని దుక్కు చూస్తే శాంతం మనకి, మనిషి దుక్కు చూస్తే మంట మనకి, అంతే కదండి? పువ్వుల దుక్కు చూస్తే మనకి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటాం. మనుషుల దుక్కు చూస్తే ఎలా ఉంటుంది? మంట. అప్పుడప్పుడు ఈ మాట విన్నారా? దాని గురించి ఎత్తకో, దాని గురించి ఎత్తావో నా ఒళ్ళల్లా మంట, అదంటే నాకెక్కడో కాలుతుంది. ఈ మాటలు విన్నారు మీరు? చాలామంది అంటుంటారు దాని దుక్కు చూస్తే కాలిపోతుంది, ఆ ఈదులలో వెళ్ళను, దాని మాట నా దగ్గర ఎత్తకండి, దాని గురించి పోడకండి, దాని గురించి మీరు ఏదన్నా నాకు మంట. పువ్వు దుక్కు చూస్తే ఏముంది? మంటలు లేవు, ప్రశాంతత ఉంది. కానీ మనుషులు కూడా ఆలోచించండి, మంటలంట, మంటలు వచ్చేస్తాను. ఒక్కరోజు ఉంటుంది దాని బ్రతుకు, ఒక్కరోజు ఉన్న దాని బ్రతుకు, దాని ఏంటి అందరిని ఆకర్షించేస్తుంది. ఒకరోజుకే దాని బ్రతుకు ఎన్ని రోజులండి? ఒకరోజే. ఒక్కరోజున్న దాని బ్రతుకు అందరిని ఏం చేసుకుంటుంది? ఆకర్షించుకుంటుంది.
దేవుడు 60, 70, 80, 90 ఇచ్చాడు మనకి. మనలో నుండి సువాసనలు వెళ్తున్నాయా? మనలో నుండి పరిమళ వాసనలు వెళ్తున్నాయా? ఎక్కడ వెళ్తున్నాయండి? చెడ్డ వాసనలు వెళ్ళిపోతున్నాయి, చెడు వాసనలు వెళ్ళిపోతున్నాయి. కంపు మన నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయండి? చాలామంది అంటారు, ఒరే ఎవరు నోట్లు నోరెట్టినా పర్వాలేదు కానీ ఆ నోట్లు నోరెట్టకరా బాబు, దాని పెద్ద నోరు. అది నోరు ఇప్పిందంటే ఆ నోటులలో వచ్చినదంతా వినలేక చెవిటైపోవాలరా బాబు, అలా అంటుంది. అంటే ఒక వ్యక్తిలో నుండి వచ్చే మాటలు అంటే ఎలా ఉంటాయంట? సువాసనలాగా ఉంటాయా? చెడిపోయినట్టుగా ఉంటాయి. చెప్పండి, చెడిపోయినట్టుగా ఉంటాయి. నీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళ దగ్గర మా కోడలండి ఏం మంచిదాని కాదండి, మా కోడలండి అదండి, మా కోడలండి ఇదండి, ఇదే చెప్తావు. ఎవరైనా కోడల దగ్గరికి వెళ్తే మా అత్త అండి ఇలాంటిదానండి, మా అత్త అలాంటిదానండి, అది అస్సలు మంచిదాని కదండి, అస్సలు చూడదండి, అస్సలు ఇచ్చేదండి. చూసారా? ఇవే కావాలి, ఇవే మంచి వాసనలు. ఇవే ఒకరు నీ దగ్గరకు వచ్చారంటే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే మాటలు చెప్పాలి. ఇదిగో నీ భర్తతో నువ్వు ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, పిల్లలకి ఇది నేర్పించాలి, పిల్లలకి అది నేర్పించాలి, చక్కగా కట్టుకోవాలి, యవ్వనంలో జాగ్రత్తగా ఉండాలని ఒక్కొక్క మాట బాగు చేసే మాట్లాడితే సమాజం బాగుంటుంది. కీడు చేసే మాటలు ఎందుకండి? మనిషిని చెరిపే మాటలు ఎందుకు? మనిషిని పగపట్టించే మాటలు ఎందుకు? అనుమానమో అనే మాటలు ఎందుకండి? ఒక ఆవిడతో ఒక భర్తకు వచ్చిన గొడవ వచ్చిందండి. గొడవ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఒరే మా ఆవిడతో గొడవ వచ్చిందిరా, పరిస్థితి ఎలాగ ఉందని. కానీ అతని ఫ్రెండ్ ఏం మాట్లాడుతుందో తెలుసా? ఒరే మీ ఆవిడ సెల్ ఫోను కొంచెము ఏం చేయాలి చూడు, అందులో రహస్యాలు ఏమైనా ఉన్నా కదా చూడు, ఎవరైనా ఫోన్లు చేస్తున్నారో కూడా చూడు. ఏంటి మంట వస్తుంది, మంట మీద ఏం పోయాలి? నీరు పోయాలి. పెట్రోల్ పోస్తే మంట ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. ఒరే భార్యాభర్తలు గొడవలంటే సహజము, అది అన్ని దగ్గర ఉన్నదే. ఏముందరా మనం ఎందుకురా ఈగోలకు పోవాలి? ఈ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసి ఉంటావేమో, క్షమాపణ అడిగే. ఈగోలు ఎందుకు? ఒక్క ఈగో తీస్తే అందరము కలిసి ఉంటాం కదా. ఎందుకు నీ భార్యతో కలిసిపో. ఎక్కడెక్కడో ఎవరన్నా క్షమాపణ అడుగుతుంటావు, నీ ఇంట్లో నువ్వు నీ భార్య దగ్గర క్షమాపణ అడడానికి ఈగోలు ఎందుకు? ఆ ఈగోల వల్లే కదా విడిపోతున్నావు. అలాగే భార్య వచ్చినప్పుడు భార్యకు కూడా అమ్మ నీ భర్తకు నువ్వు లోబడాలి కదా. నీ భర్త దగ్గర నీకు ఈగో ఎందుకు? నీ భర్త దగ్గర ఆ కోపం ఎందుకు? ఎవరికైనా సరే భార్యాభర్తల్లో గొడవలు వస్తుంటాయి, సహజం. అది ఒక రోజు ఉండే అయిపోవాలి. ఎప్పుడు నిత్యము కలిసి ఉండాలి. పెళ్లిపాటల మీద మీరు ఏమి మాట ఇచ్చారు? నా భర్తతో నిత్యము నేను భర్తతో ఉంటాను, భార్యతో నేను ఉంటాను, మీరు చక్కగా మాటలు ఇచ్చారు కదా. మీరు కలిసి ఉండాలి తప్ప ఇలా విడిపోవడం మంచిది కాదమ్మా. అలాగైతే నవ సమాజాన్ని ఎలా స్థాపించగలము? ఇలా వద్దమ్మా. ఇలాగైతే పిల్లలు ఏమైపోతారు? పిల్లలు బాగుండాలంటే భార్యాభర్తలు గారు బాగుండాలి. ఇది కదండి చెప్పాలి. భార్య ఫోన్ చెక్ చేయి, అందులో ఎవరితో మాట్లాడుతుందో చెక్ చేయి, వీడితో మాట్లాడుతుందా, వాడితో మాట్లాడుతుందా, ఎవరికి మెసేజ్లు ఇలాంటివి చెప్తే వాడికి లేని అనుమానాలు కూడా ఏమొచ్చేస్తాయండి? ఎక్కువ వచ్చేసి ఏంటి ఇక సంసారం, ఆ జీవితం నిలబడుతుందా? నిలబడదు దేవుని పిల్లరా. అలాంటి జీవితం ఉండకూడదు. మనం ఎవరితో మాట్లాడినా ఆ వ్యక్తిని బాగు చేసే మాట్లాడాలి, వాళ్ళ కుటుంబాలు బాగు చేసే మాట్లాడాలి, వారి జీవితాలు కట్టే మాట్లాడాలి, వారి పరిస్థితులు చక్కదిద్దే మాట్లాడాలి, వారి పిరికితనం ఉంటే ధైర్యపరిచే మాట్లాడాలి, చెడుతనము ఉంటే చెడుతనంలో వెళ్లకుండా మంచి వైపు మళ్లించే మాట్లాడాలి. నీ పొరుగువానితో అబద్ధం ఆడకూడదు, సత్యమే పలకవలను అని ప్రభువు చెప్పిన మాట అండి అది. ఇతరులకు కీడు చేసే మాటలు అవి ఏ మాత్రం మంచివి కాదు. పువ్వులు ఎవరికి ఇతరులకు కీడు చేస్తాయా? ఒక్కరోజు బతికితే ఏమైపోయిందండి దాని బతుకు? ఎక్సలెంట్గా బ్రతికేస్తుంది. దాని స్వరూపముతో మనుషుల్ని ఆకర్షించుకుంటుంది, దాని సువాసనలతో మనుషుల్ని ఆకర్షించుకుంటుంది. తన స్థానములో ఏంటి అది ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పువ్వును నన్ను తీసుకో అందవు. నువ్వే దాని దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? పువ్వు నీ దగ్గరికి వస్తుందా? అది ఆయన దగ్గర నువ్వు వెళ్తావా? పువ్వు దగ్గరికి మనము వెళ్ళాలి. ఆ వాసన చూసుకొని ఆ మల్లెపూలని తెంపేసి జోబులు వేసుకోవాలి. ఏ వాసన చూసారా?
ఆ మల్లెపూలు కట్టుకొని తలలో పెట్టుకోలేనికి వాసన. ఆ కనకంబరాల కలర్ వేరు ఏంటి, ఆ జరబరా కలర్ వేరు ఏంటి. ఎన్ని పువ్వులండి, ఎన్ని వాసనలు, ఎన్ని రకాలు, ఏ కాగడమల్లి, ఎన్ని అందాలు మనం చూడొచ్చండి, ఎన్ని అందాలు చూడొచ్చు. జాజి పువ్వులని ఏంటి రకరకాలు ఉన్నాయండి. అవన్నీ దుక్కు చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంటుంది. ఆ వాసనతోనే కడుపు నిండుతుంటుంది. అంత చక్కగా పువ్వుకి అంత గొప్ప ఆకారం, అంత గొప్ప సువాసనలు, అంత గొప్ప సౌందర్యం ఉందే. అది బతుకుతుంది ఎన్ని రోజులు? 1 లేదా 2 రోజులు బతుకుతుంది. ఈ 1-2 రోజులు బతికిన దానికి అంత ఆకర్షించే శక్తి ఉంటే నేను అడుగుతున్నాను, పువ్వు కన్నా గొప్పవాడు నువ్వు కాదా అని అడుగుతున్నాను. పువ్వండి మట్టిలో నుండి వచ్చింది, నువ్వెవరి స్వరూపం అని అడుగుతున్నాను. నువ్వు దేవుని స్వరూపం కదా, దేవుని గుణాలు కలిగిన వ్యక్తువు కదా. పువ్వు ఎక్కడ ఉండేది? అది మట్టిలో నుండి వచ్చింది, మట్టిలో నుండి వచ్చింది. మట్టిలో నుండి వచ్చినదే అంత చక్కగా, అంత చక్కని ఆకారం, అంత సువాసన గలదైతే దేవుడిలో నుండి వచ్చిన నీవు ఎంత సువాసన గలవాడ ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత చక్కగా ఆకర్షించుకునే స్థితిలో ఉండాలి. ఆలోచించండి దేవుని పిల్లలారా. నీ మంచితనము, నీ అంచితనమే, నీ మంచితనమే నీ సువాసన, నీ మంచితనమే నీ సువాసన. నువ్వు ఈరోజు ఇక్కడ ఈ మంచితనం చేసావంటే ఈ మంచితనం ఇక్కడ నీ ఇంట్లో ఉండిపోదు. అది నలుగురికి వెళ్తుంది, ఆ నలుగురికి వెళ్తుంది, ఆ నలుగురికి వెళ్తుంది, ఆ నలుగురికి వెళ్తుంది, ఎక్కడెక్కడికో వెళ్తుంది. మనం ఋతు గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట దొరుకుతుంది. ఏంటంటే యోధా దేశం ఉందో ఒక దగ్గర, మోయాబు దేశం ఉంది మరో దగ్గర. అంతేనా? ఒక నయోమి యోధా దేశం నుండి తన భర్తను, తన పిల్లలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం వెళ్ళింది. ఆ మోయాబు దేశంలో నయోమి భర్త చనిపోయాడు. నయోమి భర్త చనిపోతే 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలు కూడా పెళ్లి చేసింది. ఆ 2 పిల్లలు పెళ్లి చేయగానే 2 కోడళ్ళు వచ్చారు. తర్వాత 2 బిడ్డలు చనిపోయారు. కానీ 2 కోడల్లో ఒక కోడలు, ఎవరో కోడలు? రూతు. ఆ కోడలు అత్త కింద చేసిన పరిచర్య ఉందో చూసారా? ఎక్కడుంది? మోయాబు దేశములో రూత్ అనే కోడలు నయోమిన అత్త కింద ఏం చేసిందండి? సేవ చేసింది. భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు. వీళ్ళు 3 లేనప్పటికీ కూడా మేము విడిచి వెళ్ళిపోతాం అనుకోకుండా రూత్ మాత్రం తల్లిలాగా చూసుకుంది. ఎవరికి? నయోమికి. నయోమి కూడా కోడలు ఎలా చూసుకుంది చెప్పండి? కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది. కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది. ఎందుకంటే రూత్ అనేది మోయాబు దేశంలో అన్యురాలు, దేవుడు అంటే ఎవరో తెలియని అన్యురాలు. కానీ అలాంటి ఆమె ఇంట్లోకి వస్తే నయోమి తన భక్తితో తన కోడలను పెంచింది, కూతురు కంటే బాగా చూసుకుంది. కనుక రూతు అత్త పట్ల ఎంత సేవ చేసిందో ఆ సేవ మోయాబు దేశంలో చేస్తే అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? యోధా దేశానికి వెళ్ళింది. రూతు గ్రంథం ఉంటుంది, ఆ మాట చదువుతాం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి, 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశుని నా యందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనుల యొద్దకు వచ్చితివి. అసలు ఈమె ఎక్కడ ఉన్నది? యోధా దేశము, క్షమించండి, మోయాబు దేశము. మోయాబు దేశములో చేసే పనులు, మోయాబు దేశంలో అత్త కింద చేసిన ఆ మంచి పనులు ఎక్కడ దాకా వచ్చాయి? యోధా దేశం దాకా వచ్చాయి. అంటే ఆ రూతు చేసిన ఆ మంచి పనులు ఒక దేశాన్ని దాటుకుని వెళ్ళిపోయి చూడండి. ఒక దేశాన్నే. అది సువాసన. అదే వాసన, సువాసన, పరిమళ వాసన. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది పరిమళ వాసన.
మనకు ఎలాంటి వాసనలు వస్తున్నాయి చూసారా? మనకు ఎలాంటి సువాసనలు వస్తున్నాయి చూసారా? ఒక ఆవిడికి 4 రేప్ చేశారు, ఇది. ఒకడేమో మర్డర్ చేశాడు, ఇది. భర్తకు చంపిన భార్య, ఇది. మనకి సువాసనలు మనకి బాగా ఎక్కిస్తున్నారు ఇవి. టీవీలల్లా, న్యూస్లల్లా వారు పెట్టిన టైటిల్ చూస్తే మనకు దెమ్మ తిరిగిపోద్ది. ప్రియుడు మోజులో భర్తకు హత్య అండి. ప్రియుడు మోజులో భర్తకు గొడ్డలతో నరుకుడు. ప్రియురాలు మోజులో భార్యను చంపుట. మనకు చూసినట్టు ఇవి మనకు వస్తున్నాయి, అవి ఎక్కడో జరుగుతాయి. ఆ సువాసనలు మనకు వస్తుంటాయి. ఇవి సువాసనలా కోపాలు తెచ్చే వాసనలు ఇవి. ఒక తల్లి 2 బిడ్డలు చంపేసింది, ఇదేమి సువాసన? అప్పుడు మనం ఏమనుకుంటాం, మనలో టైట్ పుడుతుంది, ఇదేమి తల్లి రాక్షసి అని పుడుతుంది మనలో. మంచి ఎక్కడ పుడుతుంది? అనేక ఈ సోషల్ మీడియా వచ్చింది, వారు టైటిల్ పెడితే జనాలు చూస్తారని రకరకాల టైటిల్ పెట్టేసి రకరకాల సువాసనలతో చంపేస్తున్నారు జనాలు. ఈ జనాలకు కూడా ఆ టైటిల్ లేకపోతే వీళ్ళు కూడా ఓపెనింగ్ చేయరు. వీళ్ళకి ఎలా టైలు కొట్టుకున్నారు అంటే ఓపెన్ చేస్తాడు, తిట్టుకున్నారంటే ఓపెన్ చేస్తాడు, ప్రేమ అంటే మాత్రం ఓపెన్ చేయడు. అది ఎవడకాలే. దేవుని వాక్యం అంటే అది ఓపెన్ చేయడు. దేవుడిని సృష్టించాడంటే అది పట్టించుకోడు. మరి వీటికి కావాలి? తన్నుకున్నారు, కొట్టుకున్నారు, బాంబులు వేసుకున్నారు, కాలు తీసుకున్నారు, తిట్టుకున్నారు, తన్నుకున్నారు, నరుకుకున్నారు, గొడ్డలతో నరుకుకున్నారు. ఇవి అండి. అవి వస్తేనే మన వాళ్ళకి ఎలా మారిపోయిందో మన శరీరం చూడండి, మన ఆలోచనలు ఎలా మారిపోయో చూడండి. అవన్నీ సువాసనలు కాదు, మనుషులను కోపాలు పుట్టించే వాసనలు అవి. దేవుని పిల్లలారా, క్రీస్తు సువాసన. క్రీస్తు సువాసన అంటే ఆయన ప్రేమ, ఆయన క్షమ, ఆయన సహనం, ఆయన ఓపిక, ఇతరుల రక్షించడంలో రక్షణ, ఇలాంటివి ఎన్నో సువాసనలు ఉన్నాయి. యేసుప్రభు పుట్టింది ఎక్కడ? యెరూషలేం. యెరూషలేమే కదా పుట్టాడు. యెరూషలేములో పుట్టిన ఆయన సువాసనలు ఎక్కడ దాకా పాగుకుంటూ పోయాయి. ప్రపంచమంతటా తన సువాసనలు ఏమైపోయాయండి? పాకుకుంటూ పోయాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువాసనలు మనకు కనిపిస్తాయి లేదా? కనిపిస్తాయి. దేవుని పిల్లరా, మహానుభావుడు, మహాగణుడు, ఆయన చేసిన లక్షణాలు, ఆయన చూపించిన తగ్గింపు, ఆయన చూపించిన క్షమ, ఆయన చూపించిన సహనం, ఆయన చూపించిన ఓపిక, ఆ ఎదుటి వ్యక్తిని ప్రేమించే ఆ ప్రేమ, శత్రువునైనా ప్రేమించే ప్రేమ, శత్రువు కొరకు ప్రార్థించే ప్రేమ, ఏంటి అవే సువాసనలు. ఏంటి అవి ఎక్కడైనా మనకు కోపం పుట్టిస్తాయా? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించిన యేసుప్రభు చెప్పాడు. ఈ కోపం పుట్టిస్తుందా? క్షమించు అనేదాన్ని కోపం పుట్టిస్తుందా? ఎదుటి వ్యక్తికి సహాయం చెయ్యి అనేది కోపం పుట్టిస్తుందా? సాత్వికంతో ఉండు కోపం పుట్టిస్తుందా? క్షమించు, జాలి, కనికరం, ఇవి కోపాలు పుట్టిస్తాయండి. మనుషులు మారిస్తాయి దైవాలుగా. కోపాలు పుట్టించవి. అంత గొప్ప లక్షణాలు కలిగిన ప్రభు యేసు గుణములు, ఆయన సుగుణములు ప్రపంచమంతటిల్లే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చూడండి ఇక్కడ ఏమంటాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అంత చూసారా? ఏ వాసన? పరిమళ వాసన. అవి ఎంత మాట! యేసుక్రీస్తు మనలో ప్రేమించి, ప్రేమలో ఉంది పరిమళ వాసన, ప్రేమించడంలో ఉంది పరిమళ వాసన. ఆ పరిమళ వాసన, క్రీస్తు చూపించిన ఆ పరిమళ వాసన ఈరోజు ప్రపంచమంతటికి కూడా ఏమైపోయిందండి? సోకింది. ఆయన మాటలు ఎంత జీవితాలను మార్చిపెట్టేసాయండి. జీవితాలు అంటే దేశాల్లో యుద్ధాలనే చేయకుండా మానేసాయి. యుద్ధాలలో కూడా యుద్ధాలు మానేశారు చాలామంది. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు చూడండి, నేను దొంగని యేసుప్రభు మాటలు విని మారాను, నేను నరహంతకుడిని యేసుప్రభు మాటలు విని మారాను, నేను జైల్లో మారాను. ఎలా మారారండి ఇవి?
ఆయన సువాస, ఆ సువాసన. చేపను ధ్యానిస్తావా, చేప ధ్యానించు. అడవిలో మృగాలు ధ్యానిస్తావా, మృగాలు ధ్యానించు. ఎగిరే పక్షులు ధ్యానిస్తావా, పక్షులు ధ్యానించు. భూమిని ధ్యానిస్తావా, భూమిని ధ్యానించు. ఇవన్నీ నిజంగా నువ్వు ధ్యానించగలిగితే, వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించగలిగితే, ఇవి చక్కనైన పాఠాలు నీకు నేర్పిస్తాయి. కానీ అన్ని తినేసి కడుపు నింపుకొని అలవాటైపోయామే తప్ప అవి ధ్యానిస్తాయి, అవి బోధిస్తాయి, అవి నేర్చుకోవాలని అలవాటు మనకి ఎక్కడ కూడా లేదు. అందుకే దేవుడండి, అసలు నువ్వు లేచినంటే నీ మొదట నీకు కనిపించేదో మొక్కలు. ప్రకృతిలో ఏం కనిపిస్తుందండి? చెట్లు. మరి అవన్నీ ఏమి నేర్పిస్తాయండి? చెప్పండి, ఏమి నేర్పిస్తాయి? నువ్వు చేమను చూపిస్తే చేమ నేర్పిస్తుంది. నెత్తిని ఇలాగెత్తి పైకెత్తావంటే అక్కడ పక్షి నేర్పిస్తుంది. ఇలా కళ్ళులకు పెట్టావంటే నీకు చెట్లు నేర్పిస్తాయి. కింద చూసావంటే భూమి నేర్పిస్తుంది. ఎంత నేర్పిస్తుంది? నేర్పిస్తుంది లేదా? నేర్పిస్తుంది. మనం నేర్చుకోమది. మనం మూగు స్టూడెంట్లం, చెవిటి స్టూడెంట్లం. అందుకే టీచర్లు ఎంత చెప్పినా మనకు మాత్రం బుర్రకి ఎక్కదు, మనకి ఎక్కదు. 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం మొదలు వచ్చినట్టు చూడండి. అవి చెప్తున్నా లేచే మనకు అర్థమవుతుంది. ఆకాశములు, అబ్బా ఏంటి ఆకాశంతో ఏమి వివరిస్తానంటండి? దేవుని మహిమ, ఆక్షణాలు, గుణాలు. దేవుని పిల్లరా, మరి ఆ క్రీస్తుని ధరించుకున్న మనము, ఆ లక్షణాలు ధరించుకున్న మనము నిజముగా అలాంటి సువాసనలు కలిగి బ్రతుకుతున్నామా? ఆలోచించండి. బతుకుతున్నామా? అలా బతుకుతున్నామా? అలాగ బతకాలి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చదువుదాం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను. ఏ వాసన అది? సువాసన. ఆ సువాసన ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు గుణ లక్షణాలు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు సహనం, సువాసనలు ఏం చేస్తున్నారంట? ప్రచురపరుస్తున్నారంట. చదవమాట, చదవండమాట. సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం, ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడే వారి పట్లను, నశించిన వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. మనం ఉన్నామా? పౌలు అంటాడు ఉన్నాము అంటున్నాడు. మనం ఉన్నామా? ప్రశ్న, ఉన్నామా? సువాసన. బ్రతికితే దేవుడిచ్చిన ఆయుష్కాలం తక్కువైనా ఎక్కువైనా క్రీస్తు సువాసనలు కలిగి మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఎందుకంటే ఆ క్రీస్తుతో అంటుకట్టబడిన వారు మనం. అంతే కదా? ద్రాక్ష చెట్టు ఆయనైతే అంటుకొట్టబడిన రొమ్మలు మనం. అంతే కదా? మరి ద్రాక్ష చెట్టుతో అంటుకట్టబడిన ఈ రొమ్మలు ఫలించాలా లేదా? ఫలించాలి. ఫలం రాలేదంటే, ఫలం లేదంటే రొమ్మ ఏమైపోద్ది? కట్ అయిపోద్ది. క్రీస్తు వృక్షమైతే, ఆ వృక్షానికి నువ్వు ఒక రొమ్మవైతే, ఆ రొమ్మ ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఫలించాలి. ఫలింపన ప్రతి చెట్టు ఏం చేస్తారు? ఫలించిన ప్రతి కొమ్మ నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని పిల్లలు. ఆలోచించండి. ప్రకృతి ద్వారా దేవుడు ఎంత చక్కని పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. ఒక్కరోజుండి ఆ పువ్వులోనే ఆ స్వరూపము, ఆ అందము, దాని వాసన ఎంత ప్రభావితం చేస్తుంటే, క్రీస్తును కలిగిన నువ్వు నీ ప్రేమ కూడా ప్రభావితం చేయాలి. ఒక్క దగ్గర ఉండదండి. మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఆప్యాయత, మీరు చూపించిన ఒక మంచి క్షమ, మీరు చూపించిన ఆ త్యాగాలు ఉన్నా చూసారండి, అవి ఉండవండి. ఎక్కడెక్కడికో దేశాలు దాటి మరీ వెళ్ళిపోతాయండి. అవి ఎంతోమందికి మాదిరవుతాయి. అలాగ బ్రతకాలనుకుంటారు, అలా ఉండాలనుకుంటారండి. కనుక దేవుని పిల్లరా, క్రీస్తును ధరించిన మనము పరిమళ వాసనగా, క్రీస్తు సువాసనగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండటానికి మనం ముందు